కుక్కల గురించి మాట్లాడింది, మనుషుల గురించి కూడా మాట్లాడింది రేణుదేశాయ్ గారు. ఒక కుక్కల గురించే చెప్పకాకండి, మనుషుల గురించి మాట్లాడింది, కుక్కల గురించి మాట్లాడింది, మన సమాజం ఏం జరిగే అన్యాయం గురించి మాట్లాడింది, తాగుబోతుల గురించి మాట్లాడింది, బెల్ట్ షాపుల గురించి మాట్లాడింది, రేపుల గురించి మాట్లాడింది, రేపిస్టుల గురించి మాట్లాడింది, ముసలి వాళ్ళ గురించి మాట్లాడింది, చిన్న పిల్లల గురించి మాట్లాడింది, దాన ధర్మాల గురించి మాట్లాడింది, అనాథ పిల్లల గురించి మాట్లాడింది. ముసలి వాళ్ళని వయసున్న నాలుగు వాడుకొని నిర్దాక్షిణంగా తల్లిదండ్రులకు పెట్టకుండా నడి రోడ్డు మీద వదిలేస్తే అనాథాశ్రమాలు ఎన్నో వస్తున్నాయి కదా, వాళ్ళ గురించి కూడా మాట్లాడింది. అన్ని ప్రతిదీ మాట్లాడింది. అడవి అంతరించిపోతుంది, మన నేచర్ పాడైపోతుంది, దాని గురించి కూడా మాట్లాడింది. ప్రతిదీ మాట్లాడింది ఆ తల్లి. కరెక్ట్ గా వాళ్ళకి బుద్ధి లేదు. వాళ్ళకి కరెక్ట్ కాదు అన్నప్పుడు వాళ్ళు పోయి అడవిలో ఉంటే బాగుంటది. సమాజాన్ని పాడు చేయదు అట్టోళ్ళు ఉండి. ఇంకోటి ఏంటంటే కుక్కర్ని అలా చంపొద్దు అని చెప్తున్నా, ఆమె తప్పు పడుతున్నారు. చాలా మంది సుప్రీంకోర్టు తీర్పునే ఏమి తప్పు పడుతుంది అన్నట్టు మాట్లాడుతున్నారు. అవును, కుక్కనే అట్ట చంపడం ధర్మం కాదు. మనుషుల్లో కొంతమంది మృగాలు ఎట్టుంటారో కుక్కల్లో కూడా కొన్ని ఉంటాయి. కాబట్టి కుక్కలు ఏందో నేను చెబుతామ్మా. కుక్క గౌరీదేవి, కుక్క గౌరీదేవి అనమాట ఆ తల్లి. ఆ తల్లి ఇంటి ముందులు ఉంటే గ్రామ సింహం అనేది ఎందుకు? కుక్కకే కదా ఆ పేరు వచ్చింది. సింహం తర్వాత కుక్కకే వచ్చింది ఆ పేరు. గ్రామ సింహం గౌరీదేవి అని. కాలభైరవ అని గుడి కూడా ఉంది. కాలభైరవుడి గుడికి పోతే మనకి కొంతవరకు భూతపేత ప్రశాసాలు పడితే పోతాయని ఆ చరిత్ర కూడా ఉంది. ఇంటింటికి ఊళ్ళల్లో కూడా కుక్కలు ఉన్నాయి. సిటీలలోనే పారం కుక్కలు తెచ్చి పెంచుకుంటారు, కానీ ఇంటింటికి మన తెలుగింటి కుక్కే ఉంది. మన బ్రీడే ఉంది. పరాయి దేశాల బ్రీడ్ లేవు కుక్కలు. అందుకని కుక్కకు చాలా ఇలువ ఉంది. మనిషి కన్నా కుక్కకే ఎక్కువ వాల్యూ ఉంది. మనిషికి విశ్వాసం ఉండదు. ఇప్పుడు పెడితే ఇప్పుడే, ఇంకాసేపు పెడితే ఇంకాసేపే తిని పక్క చేపలు కాల్చే రకం మనిషి జాతి. కుక్క జాతి నువ్వు పెట్టిన పిరికడ అన్నానికి ఆ తల్లి విశ్వాసం చూపెడుతుంది. ఎందుకంటే మేము 3 కుక్కలను సాధినం, ఒక కుక్కను కాదు సాధిన. నిన్న మననే మాది ఒక కుక్క చచ్చిపోతే మా ఆయన ఏడ్చిండు, నేను కూడా ఏడితే మా కొడుకు అవతల నుంచి మళ్ళీ ఇంకో కుక్క తీసుకొచ్చి పెట్టిండు. అందుకని కుక్క జాతి మనిషి జాతి కన్నా కుక్క జాతి విలువైంది, విశ్వాసంగా మనకు ఉంటది. వదిలి వెళ్ళిన కుక్కలు వాటికి మీద అంత ప్రేమ ఎందుకని అంటున్నారు. వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు? వాళ్ళు వెళ్ళిపోయిన కుక్కలే తెచ్చి ఇప్పుడు మన వాళ్ళు ప్రేమ చూపించేది. కడుపును పుట్టిన వాళ్ళు మేము చూపించలే. కడుపును పుట్టిన వాళ్ళు సంకలేసుకొని తిరగట్లా. పరాయి దేశ కుక్కలు సంకలేసుకొని తిరుగుతారు నా తల్లి అని సిగ్గు లేకుండా. మన దేశం మీద పుట్టిన కుక్కలు చాలా ఉన్నాయిగా, మరి వాటిని వేసుకొని తిరగచ్చుగా, వాటికి పెట్టచ్చుగా. వాటికి పెడితే ఈది కుక్కలు కావుగా, ఇక స్వయం విహారం చేయవుగా, పిల్లల ప్రాణాలు తీయవుగా. బుద్ధి ఉండాలా మాట్లాడతానికి. అదే మాట్లాడింది. అంటే కర్మ అన్నది ఒకటి ఉంటది, దాన్ని నేను గట్టిగా నమ్ముతాను. సో మీకు తిరిగి ఇట్లాంటి పరిస్థితి వస్తుంది అని సుప్రీంకోర్టు జడ్జిలకు వార్నింగ్ ఇచ్చింది. సో దాని గురించి నిజమే, కరెక్టే. కర్మ అనేది ఒకటి ఉంటుందమ్మా. నిజంగా ధర్మంగా మనం ఉంటే దైవం అని అంటుంటాడు. ఇది 100కి 100 రూపాయలు నిజం. నమ్మిన వాళ్ళకే అది తెలుస్తుంది, నమ్మని వాళ్ళకి తెలియదు. కొంతమంది దేవుడిని నమ్మరు. మాకు నమ్మకం లేదు, ఏది కనపడమను అని అంటారు మిడిమిడి అహంకారంతో. దేవుడిని కనపడమని అనేవాళ్ళు. ఇప్పుడు మన చుట్టూ గాలి ఉంది, నిప్పు ఉంది, నీరుంది. నీరు నిప్పు కానొస్తుంది, గాలి కానొస్తుందా? నేచర్. గాలిని పట్టుకోమను, నీళ్ళని పట్టుకోమను, పారి నదిని పట్టుకోమను, ఒక అడ్డుకట్ట అట్ట కానీ పెకెట్లో పట్టుకొని రామను. ఈ దేవుడు లేడు అనేవాళ్ళని. అందుకని దయచేసి నమ్మాలా. మనం నమ్మితే మనకు అన్ని తెలుస్తాయి. నమ్మంది మనకేం తెలుస్తుంది? సృష్టిని అధర్మంగా మాట్లాడొద్దు. మాట్లాడుతూ ఏముందమ్మా, ఈజీ. ఏదైనా పని చేయాలంటే కష్టం. అంటే ఆల్రెడీ నేను కొన్ని అంటే కుక్కలు ఒక్క కుక్క తప్పు చేస్తే అన్ని కుక్కలు ఎందుకు చేయాలి? మరి మగవాళ్ళు కూడా చాలా తప్పులు చేస్తారు. అయితే మగాళ్ళందరినీ ఆమె చంపేయాలి. ముందు ఆమె భర్త దగ్గర నుంచి మొదలెట్టి అందరిని చంపాలి. మరి అంతే కదా, ఆమె ఎదురుగా ఉంటుంది కదా. ఇప్పుడు భర్త ఆన్ చేసాడు ఆమెకి, ఆయన చంపేయాలి, తర్వాత కుక్కలను చంపాలి. అదేనా ఉద్దేశం? అదేనా? కుక్క ఏంటి, మనుషులే ఏంటి? మా మగవాళ్ళు తప్పు చేయడం, కుక్కలకి మగవాళ్ళకి పోలికేంటి అసలు? అగ్రెసివ్గా అంటే ఆమె ఏదో ఒక కుక్క గురించో 2 కుక్కల గురించో మాట్లాడి ఉండొచ్చామో కానీ కుక్కలకి మనుషులకి సంబంధం లేదమ్మా. కర్మలేమో మన దగ్గరకు వచ్చాక ఉండవు. కర్మలు అంటే ఏంటి? మన జ్ఞానాన్ని బట్టి పోతాయి. సరే, దేవుడు అమ్మ, మనం నమ్మకమే మన దేవుడు. దేవుడు వచ్చి మన ఎదురుగా ఎక్కడ కనబడ్డావు, మనం అది నమ్ముతున్నాం కాబట్టి అదే దేవుడు మనకి. ఆమె కుక్కలు నమ్ముతుందేమో, వాళ్ళు దేవుళ్ళు అంతే కదా. కర్మలు కనబడవు, దేవుడు కనబడ్డావు.
ఆమెనే కాదు కుక్కల పైన అంటే అనిమల్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా దీని మీద వచ్చి మాట్లాడుతున్నారు. రష్మి కానీ ఇంకొంతమంది అనిమల్ లవర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ మీరు ఏం అంటే అలా చేయడం కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? కుక్కల విషయంలో అయితే రాంగేనమ్మా, తప్పే అది. ఎందుకంటే ఏదైనా 1, 2, 5 అసలు ఒక్క చోట 100 ఉంటే మనిషిని నిలబెట్టి చంపేస్తున్నాయి ఒక చోట. మరి అలాంటి వాటిని మనం కొంచెం కేర్ తీసుకోవాల్సిందే కదా. సరే అట్లా చేసిన కుక్కల్ని మీరు ఏమన్నా చేయండి, బట్ అన్ని కుక్కల్ని ఎందుకు అట్లా చేస్తున్నారు? ఇప్పుడు మీ ఏరియా వరకు ఒక ఏరియాలో కుక్క అట్లా చేస్తుంటే దాని వరకు టైట్ చేయండి, మిగతా వారు ఏం చేస్తాయి అని అడుగుతుంది. దాని ఆ కుక్కకి పేరు ఊరు ఉండదు అమ్మా, మనుషులకి అయితే పేర్లు ఊర్లు ఉంటాయి. అది కరిచి ఎక్కడికో పోతుంది. దాన్ని ఎట్లా పట్టుకుంటాం మనం? దానికి ఏమన్నా అడ్రస్ ఉందా? కుక్కకి ఏమన్నా దానికి అడ్రస్ ఉండదు కదా, పేరు ఉండదు, ఊరు ఉండదు. ఈ సేమ్ ఏ బ్లాక్ వైట్ ఒక కుక్క అనుకుంటాం మనం, అంతే కదా. అది ఎలా పట్టుకుంటాం గుర్తించి? అంటే ఆమె నేను కూడా చాలా కుక్కల్ని యాక్సిడెంట్ అయిన కుక్కల్ని బట్టి ట్రీట్మెంట్ చేయించడం తప్పే ఉంది. అది ఆ మానవత్వం. ఇప్పుడు అదే మానవత్వంతో ఉండాలంటుంది. అది ఆమె ఆశపడటంలో తప్పలేదు, కానీ అందరూ అలా ఎలా ఉంటారు? ఇప్పుడు బాబుని బాబెట్టుకున్న తల్లి ఉంది, ఆ మానవత్వం ఉంటుందా కుక్కల విషయంలో? అంటే రేణు దేశాయ్ గారు మాట్లాడింది రైటా రాంగ్? రాంగ్ అంటే అందరూ ఉండాలనేది అది సహజంగా జరిగే పని కాదు. ఇప్పుడు ఒక తల్లి ఉంది, పిల్లవాడు పీకి చంపేస్తుంది. ఆ తల్లి ఎలా మానవత్వంతో ఎలా కుక్కని ఎలా చేసిద్ది? అలాంటి అంటే కొన్ని కుక్కలు ఉన్నాయి, వాటిని మాత్రమే టైట్ చేయండి, అన్ని కుక్కల్ని చెయ్యొద్దు అని మాత్రమే ఆమె చెప్తుంది. ఆ కుక్క అక్కడే ఉండదమ్మా, దానికి పేరా ఊరా? ఒక కుక్క ఇక్కడ ఉండే వెళ్ళిపోద్ది దేశాంతరం, అది ఎక్కడ కాశీ దాకా వెళ్తుంది. ఎక్కడ పట్టుకుంటావు దాన్ని? దానికైనా ఉంటుందా అడ్రస్ ఏమన్నా? ఇది పేరా, ఇది ఊరా పేరా, లేదా ఇంటి పేరు అని ఉందా దానికి ఏమన్నా? ఎవరన్నా కూడా కుక్కల్ని అంటే సుప్రీంకోర్టుని మించి మనం ఏం ఆలోచించలేము. మనం మనిషిగా న్యాయం కోసం మనం అక్కడికి వెళ్ళి ఆ న్యాయం ఇచ్చే కోర్టే మన కొంతమందికి తప్పు చెప్తుంది అని ఆమె ఉద్దేశం. అది ఆమె జ్ఞానానికి సంబంధించి ఉంది. న్యాయం ఇచ్చే కోర్టు అంటే మనం అందరం కూడా హైయెస్ట్ కోర్టు సుప్రీంకోర్టు, దానికి లోబడి అందరం ఉండాల్సిందే రాజ్యాంగబద్ధంగా. అంతేగాని మనం నువ్వు వెళ్ళి సుప్రీంకోర్టు న్యాయమూర్తి తప్పు చెప్పాడంటే అది మన తప్పే అవుద్ది. చెప్పాలని కరెక్ట్ కాదమ్మా. ఎందుకంటే అటు మాంసం ఉంది చూసాబా, అటు మాంసం పెద్ద పెద్ద హోటల్లో పెడుతున్నారని చెప్పేసి ఈ మధ్య కాలంలో చాలా టాక్ వచ్చిందమ్మా. బెంగళూరు లాంటి, ముంబై లాంటి సిటీల్లో అటు మాంసం కూడా ఎక్కువగా తింటున్నారు, ఎక్కువగా వెళ్తున్నాయి. ఏంటంటే కొన్ని వ్యాన్లు పట్టుకున్నారు. ఏది మొన్న రీసెంట్ గా ఒక వ్యాన్ పట్టుకున్నారు, దానిలో దగ్గర 1000-2000 కుక్కలు ఉన్నాయి, చచ్చిన కుక్కలు. ఏడా తీసుకెళ్తున్నారు బాబు అంటే సమాధానం లేదు, వాళ్ళ నోట్లోంచి మాటలు రావట్లేదు. మరి వాటిని ఏమైనా చేస్తున్నారో ఏందనేది అర్థం కావట్లేదు. ఆ మాట్లాడిన మాటలు కరెక్టే, కానీ ఒక వీడియో, ఒక ఆధారం అనేది పెట్టుకుని ఆ మీడియా ముందుకు వచ్చినట్టయితే బాగుండేది. ఆ మాట్లాడిన మాట ఏంటంటే కుక్కల గురించి మాట్లాడింది, కానీ మాట్లాడే విధానం అనేది కరెక్ట్ కాదు. నేను అంటుంది కూడా అదేదమ్మా. కోపం దేనికి వచ్చిందో తెలియట్లేదు కదా, కుక్కల్ని చంపేస్తున్నారని. మరికొంతమంది కుక్కలతో పోల్చింది ఎంతో కరెక్ట్. నేను అదేం బాధేసిందన్న. మొగాళ్ళని కుక్కలతో పోల్చిందంటే ఆమె ఏమనాలి చెప్పు? నేను ఎందుకు శిక్షలు పడతలేదు? గవర్నమెంట్ చర్యలు తీసుకోకుండా ఎందుకు ఉంటుందన్న? రేపులు జరుగుతున్నాయి, అన్ని వదిలేస్తున్నారు అంటున్నారు. ఎన్ని శిక్షలు పడుతున్నాయి? వెళ్ళి ఓపెన్ చేసి చూడమనండి ఆమెని, జడ్జి గారిని అంటుంది. అది ఎంత మట్టికి న్యాయం? ఆ మాట్లాడిన మాట ఒక్కటి కూడా విధానం అనేది కరెక్ట్ లేదు. ఎందుకు చంపేస్తారమ్మా? నువ్వు పెంచుతున్నావు. ఒక్కటమ్మా, మా ఇంటి ఓనర్ ఉన్నాడు, ముసలాయన, దగ్గరగా 22 కుక్కలు ఉన్నాయి ఆయనకి. ఆయన కొడుకున్నాడు అమెరికాలో, బాగా డబ్బులు సంపాదిస్తున్నాడు. రోజు ఆ 22 కుక్కలకి అక్షరాల రోజుకి 10,000 అమ్మ. ఏది మోసం, చికెన్ కానీ మటన్ కానీ 10,000 ఆడేం తెచ్చాడు, చనిపోయాడు. ఆడు కొడుకు వదిలేశాడు. ఆడు కొడుకు ఏం చేస్తాడు? ఆడికి వచ్చి పెంచలేడు కదా, రోడ్డు మీద వదిలేశారు. ఆ రోడ్డు మీద మాంసం తిని అలవాటు పడి ఏమైనా మనుషులను బిక్కు తింటారు. అడుక్కు తినేవాళ్ళమ్మా బాలనగర్ లో, ఇద్దరిని బిక్కు తిన్నాయి. వాళ్ళని హాస్పిటల్కి వేరే వాడు తీసుకెళ్తే ఆ డాక్టర్ చెప్పిన మాట ఏందో తెలుసా? అన్న ఇట్లా కుక్కలు కొరికినాయి అని దగ్గరగా చాలా మంది వస్తున్నారన్న. పెద్దవాళ్ళు వస్తే మా దగ్గరికి వచ్చి అడుగుతారన్న. వీళ్ళు అడుక్కు తినేవాళ్ళు చిన్నవాళ్ళు కదా, అందుకని ఎవరు రావట్లా, ఏ మీడియా వాడు రావట్లేదు అని చెప్పేసి బాధపడ్డారమ్మా. సమాజంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, కుక్కల గురించి ప్రెస్ మీట్ పెట్టడం ఎంతో కరెక్ట్ అంటారు. అని డిప్యూటీ సీఎం వైఫ్ అయి ఉండి ఆ రకంగా వైఫ్ అట్టయిద్దాను. వైఫ్ కాదు ఆమె, విడాకులు అయిపోయింది. ఆమె పోలిక అనేది పెట్టకూడదు. ఆమెతో పవన్ కళ్యాణ్ గారిని అమ్మా, పవన్ కళ్యాణ్ గారికి ఆమె అసలు మాట్లాడడం అనేది రాంగ్. ఓకేనా? అది ఇప్పుడు ఆ మాట్లాడిన విధానం ఏంటంటే ఒక్కటే రాంగ్. ఆమె కుక్కల గురించి, ఆమె కుక్కలకి ఏదో అయినట్టుంది, ఆమె వచ్చేసి బయటకు మాట్లాడతాం జడ్జి గారిని అనడం కూడా చాలా రాంగ్. కంపల్సరిగా గవర్నమెంట్, పోలీసులు స్పందించాలి. ఆమె మీద చర్యలు అనేవి కూడా తీసుకోవాలి. ఎందుకంటే కుక్కలకి మొబైల్కి లింకులు పెట్టింది, చాలా రాంగ్. మేము పెట్టలేమా? ఆడాలకి మేము పెడితే ఎట్లా ఉండిద్ది?
కాబట్టి ఆమె అనేది మాట్లాడిన మాట రాంగ్. కంపల్సరీగా పోలీసులు అనేవాళ్ళు ఆమె మీద ఆ మాట్లాడిన మాటల మీద చర్యలు అనేవి తీసుకోవాలి. అని అంతా ఫైర్ అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏమో అన్న మీడియా ఆయన కూడా ఏదో క్వశ్చన్ అడిగితే కూడా ఆయన మీద కూడా రియాక్షన్ అయింది. మరి ఆమె ఏం మాట్లాడాలని వచ్చిందో అర్థం కావట్లేదు. రేపు ఎల్లుండి ఏమైనా ఎక్స్లో కానీ ట్విట్టర్లో కానీ సరైన సమాధానం వచ్చిందని మేము అనుకుంటాం. ఒక లా కాలేజ్ చదువుతున్న విద్యార్థులు కూడా ఫైర్ అవ్వడం జరిగింది. చదువుతున్న విద్యార్థులు ఫైర్ అవ్వడం ఎంతో కరెక్ట్ ఉంటుంది. లా కాలేజీ విద్యార్థుల మీద దేని గురించి ఫైర్ అయిందో అర్థం కాలేదన్న, మరి నేను చూడలేదు.